హలో ఫ్రెండ్స్, ఈరోజైతే పైపింగ్ ఎలా ఈజీగా వేసుకోవాలన్నది చూపిస్తాను. ఫస్ట్ అయితే క్రాస్ పీసెస్ తీసేసుకోండి. ఎన్ని పడతాయో చూసుకొని అన్ని తీసుకోండి. నేనైతే 2 తీసుకున్నాను లాంగ్వి. ఇలా స్ట్రైట్గా ఒకటి, నిలువుగా ఒకటి అనమాట. హారిజాంటల్గా వర్టికల్గా 2 పెట్టేసుకొని చూపిస్తున్న విధంగా క్రాస్గా రావాలి. చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రావాలి. క్రాస్గా అయితే మనకి ఎందుకు క్రాస్గానే అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మనం పైపింగ్ వేసేటప్పుడు స్ట్రైట్గా వేస్తే ఒకే దగ్గర లావుగా ఖర్చు అనేది వచ్చేస్తుంది. అది ఇలా అయితే కొంచెం పైకి కొంచెం కిందకి వెళ్ళిపోద్ది అనమాట. ఖర్చులు అనేవి రావు, ఎక్కువగా అడ్డుకోవన్నమాట. పైపింగ్ అనేది అంతా ఒకేలా వస్తుంది. ఓకేనా? ఎందుకు ఎలా వేస్తున్నాం అనేది క్లియర్ చేశాను కదా. ఇదైతే ఒక టిప్ అండి. ఇలాగే వేసుకోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు బ్లౌజ్ అంతా స్టిచ్ చేశాను, హ్యాండ్ అయితే వేయలేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కుట్టేసి అతికించేసాను. దానికి చూడండి, పావించు పాదం ఖర్చు పెట్టుకొని కుడుతున్నానండి. క్రాస్ పీస్ తీసుకున్నాను. నేనైతే జస్ట్ సింపుల్ పైపింగ్ చూపిస్తున్నాను. మీ దగ్గర థ్రెడ్ ఉంటే చాలు, థ్రెడ్ పెట్టేసుకొని వేసుకుంటే బొటిక్ స్టైల్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి. ఒక్కసారి ఇది మనకు వచ్చేసిందా, ఇంకా అస్తమానం ఇదే వేసుకుంటాం. ఎందుకంటే చాలా నీట్గా ఉంటుంది కాబట్టి. ఖర్చులు అనేవి బ్యాక్ సైడే ఉండాలండి, ఫ్రంట్కి రాకూడదు. ఖర్చులు ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్కే ఉంచేయాలి. అర్థమవుతుంది కదా? ఎప్పుడైనా సరే మనం ఖర్చులు బ్యాక్ సైడే ఉంచేయాలి. ఇప్పుడు పావించి ఖర్చు పెట్టి కుట్టేసాం కదా, దీనికి టక్స్ పెట్టేసుకోండి. రౌండ్ ఎక్కడెక్కడైతే తిరుగుతుందో అక్కడ పెట్టుకోండి. అది కూడా స్ట్రైట్గా పెట్టకండి, క్రాస్గా పెట్టండి. అలా అయితే రౌండ్ అనేది షేప్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు థ్రెడ్ని తీసుకోండి. ఇలా అయితే పెడితే మీకు అవ్వదు, చూపిస్తున్నాను కదా, అలా పెట్టకండి. స్టార్టింగ్లోనే చిన్నది స్టార్ట్ చేసేసి పెట్టేయండి. పెట్టేసి చూడండి, అటు థ్రెడ్ మీద పడకూడదు, అలా అని బ్లౌజ్ మీద పడకూడదు. మిడిల్లోనే కుట్టు అనేది రావాలి. ఇది మీకు ఎలా వస్తుంది? ప్రాక్టీస్, ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది మీరు చెయ్యాలి. 1-2 సార్లు. ఫస్ట్ ఒక బ్లౌజ్ నార్మల్గా ప్లెయిన్ క్లాత్ అయినా సరే క్రాస్ది తీసుకొని, లేకపోతే స్ట్రైట్ది ఏదో ఒకటి తీసుకొని ఇలా పైపింగ్ వేయడం ట్రై చేయండి. నేనైతే ఏ పాదం యూస్ చేయట్లేదు, ఎలాంటి పాదం, సింగిల్ ఫుట్ పాదం ఏమి యూస్ చేయట్లేదు. నేను నార్మల్ పాదంతోనే వేస్తున్నాను. చూడండి, దీనికి పెద్ద మిషన్, చిన్న మిషన్ అని కూడా అడుగుతారు. ఏ మిషన్ అయినా సరే వస్తుందండి. కాకపోతే దీనికి కావాల్సినంత ప్రాక్టీసే. నాకు కూడా అర్థమైంది అదే. ఫస్ట్లో నాకు కూడా వచ్చేది కాదు. చాలా వాళ్ళందరూ వేస్తున్నారు వచ్చేస్తుంది, నాకెందుకు రావట్లేదు అని అయితే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత అంటే ట్రై చేయలేదు కూడా. నేను 1-2 సార్లు ట్రై చేసి వదిలేసాను, రాదేమో అనుకొని. నేను పైపింగ్, థ్రెడ్ పైపింగ్ లేకుండా అది కూడా కుడితే చాలా నీట్గా వస్తుంది అనమాట. పైపింగ్ లేకుండానే కుట్టేసేదాన్ని. అది కూడా పైపింగ్ లాగే ఉంటుంది కదా, ఇంకెందుకు అన్నట్టుగా ఇది నేర్చుకోలేదు, కుట్టేదాన్ని కూడా కాదు. కానీ కొంతమందికి కంపల్సరీగా మాకు పైపింగే ఉండాలి అని అంటారు. ఎంత మనం అది పర్ఫెక్ట్ కుట్టినా సరే ఎక్కడో దగ్గర తెలుస్తుంది అనమాట, మనం పైపింగ్ వేయలేదు అందులో అని. అందుకోసమే ఇలా ఒకసారి 2-3 బ్లౌజులకి వేసి చూడండి, కొద్దిగా. ఇప్పుడు చూసారా, నేను ఒక 4 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ సెట్ చేసుకుంటున్నాను లోపలికి. సెట్ చేసుకొని ఖర్చులన్నీ వెనక్కి అనేసుకుంటున్నాను. ఖర్చులన్నీ లోనికి వెళ్ళిపోతాయండి. ఖర్చులన్నీ లోనికి వెళ్ళిపోయి దాని మీద కుట్టు అనేది పడుతుంది. ఓన్లీ థ్రెడ్ పైపింగ్ అనేదే మీకు బయటకు ఉంటుంది. మిగిలిన ఖర్చులన్నీ లోపలికి తోసేయాలి. ఇటు సైడ్ తోసేస్తే మనకి చాలా నీట్గా వస్తుంది. అలా 2-3 బ్లౌజులు మీరు ట్రై చేయండి. రాకపోతే నాకు అడగండి, ఓకేనా? ఏదైనా సరే ప్రాక్టీస్ చేయాలండి. ఫస్ట్లోనే రాదు అనుకుంటే ఏది అవ్వదు. ఎందుకంటే నేను కూడా వదిలేసాను కదా, మీరు కూడా అలా వదలకండి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే నేర్చుకుంటే, కష్టపడి నేర్చుకుంటే ఫినిషింగ్ అన్నది నీట్గా ఉంటుంది. దేనికి మీరు గివప్ ఇవ్వకండి. గివప్ ఇచ్చామంటే అక్కడే మనం ఆగిపోయినట్టు. ఏదైనా సరే వస్తుంది, నాకెందుకు రాదు అన్నట్టుగా ట్రై చేస్తే సూపర్గా వస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో? నాకు కూడా రాదండి స్టార్టింగ్లో, నేను కూడా నేర్చుకోవడం వల్ల వస్తుంది. నేను ఈ ఛానల్ పెట్టింది మెయిన్ నేను ఒకరి దగ్గర చూసి నేర్చుకున్నాను. నాలాగా
ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా ఈ వీడియో, నా వీడియో ఒక్కరికి యూజ్ అయినా చాలు అని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అలాగే ఇలా ఫాలో అవుతున్నారు, కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు. సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు, కానీ ఇంతమంది చూస్తున్నారు, కానీ ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు. బాగుందనో బాగాలేదేనో లేకపోతే వేరే వీడియో పెట్టమనో ఏమీ చేయట్లేదు. దానివల్ల కొంచెం అప్సెట్, కానీ నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే ఖర్చులన్నీ లోపల ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఎక్కడ కూడా పోములు, ఒకే ఖర్చు అనమాట. పాదం ఖర్చు ఎలా అవుతుందో అంతా ఒకేలాగా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని కుట్టేయండి. అంతే అండి, సింపుల్గా పైపింగ్ అనేది అయిపోయింది. ఓకేనా? ఇప్పుడైనా సరే నా ఛానల్ని ఇప్పుడు చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యాండ్స్ అయితే ముందు అతక్కండి, నెక్ లైన్ వేసుకున్న తర్వాత మాత్రమే హ్యాండ్ అనేది అతుక్కోండి. పైపింగ్ నెంబర్ అనేది 12. ఓకేనా? నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.